నిన్న ఒక వీడియో పెట్టాను మా ఆఫీస్లో ఇలా బ్యాచిలర్ పార్టీ జరిగిందనేసి. యాక్చువల్గా అబ్బాయికి నిన్న నైట్ 2 o'clock ఫ్లైట్ ఉందన్నమాట, మార్నింగ్ ఫ్లైట్ ఇండిగో. అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది. తను ఇప్పుడు పడుకుని ఉంటే మార్నింగ్ నాకు కాల్ చేసి కొంచెం దుబాయ్లో ఫ్లైట్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, రసల్గామ్ ఎయిర్పోర్ట్ నుంచి బుక్ చేసుకుంటున్నాను, రసల్గామ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయన్నాడు. లేచి ఫ్రెష్ అయ్యి వెళ్తాను అనమాట. టీ తాగేసి మొదలు పెడతాను జర్నీ. ఆల్మోస్ట్ ఒక 150 kilometers వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. టీ మెల్లగల కార్లో పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తున్నాను. మనం డైరెక్ట్ ఆఫీస్కి వస్తున్నాడు తన కార్ తోటి. ఈ కార్ అక్కడ పెట్టేసి తన కార్ వేసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతానమాట. తన కారు తీసుకుని మొదలయ్యాం ఎయిర్పోర్ట్కి. పాపం టెన్షన్గా ఉన్నాడు కుర్రోడు, ఫ్లైట్ ఏమవుతుంది ఏంటి అనేసి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ సింగిల్ వే రోడ్లోకి వచ్చేసాం. నాకు ఈ ఎయిర్పోర్ట్ చూసిన ప్రతిసారి కూడా మన విజయవాడ ఎయిర్పోర్టే గుర్తొస్తుంది అన్నమాట. బాగుంటుంది చిన్నగా చక్కగా. మనోడు స్టార్ట్ అవుతున్నాడు. అక్కడ పార్కింగ్ దొరకలేదు మాకు. అక్కడ పెట్టేసి మనోడికి సెండ్ ఆఫ్ చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే కచ్చా పార్కింగ్ ఉందన్నమాట. అక్కడ పార్కింగ్లో బండి పెట్టి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చాం. మనోడు బోర్డింగ్ పాస్ తీసుకునే వరకు ఉండి సక్సెస్ఫుల్గా మనోడు దుబాయ్లో బ్యాచిలర్ లైఫ్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కొత్త జీవితంలో అడుగు పెట్టడానికి ఇండియాకి వెళ్తున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో మన లైఫ్.